లక్ష్మి గారు, ఎస్ ఐరేంద్రి మంచి సినిమాలు చేశారు. తర్వాత చాలా గ్యాప్ ఇచ్చారు, సినిమాలు చేస్తూ లేదు. అంటే అదర్ లాంగ్వేజ్లో చేశారు, మలయాళం బాగా చేశారు, మాన్స్టార్లో అయితే విలన్ క్యారెక్టర్ చేశారు. ఇక్కడ ఇందులో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి? అంటే ఒక జ్వాలా క్యారెక్టర్లో ఏమి చూసారు? ఏమండి, నేను ఒకటి అని కాదు, నాకు ఫస్ట్ రామవంశీ గారు వచ్చి లైన్ చెప్పినప్పుడు లైన్ 1 minute చెప్పేశారు. దాని తర్వాత 2 hours కూర్చున్నాం అనుకుంటా. అండ్ ఆ 2 hours కూడా 2 minutes లాగా వెళ్ళిపోయింది. ఐ జస్ట్ చాలా 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 రేర్గా నాకు ఇండస్ట్రీలో ఇంతసేపు టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది అనిపించింది. లైక్ టైం అయిపోయిన తర్వాత కూడా వీ వర్ లైక్, ఓ మై గాడ్, అయిపోయింది ఆ టైం అని. ఐ వాజ్ రియలీ ఎంగేజ్డ్ విత్ హిమ్. తన దగ్గర ఉన్న స్టోరీస్ ఈజ్ లైక్ అన్ అబిస్ అనమాట. ఎన్ని కథలు ఉన్నాయో ఇప్పుడు చూస్తున్నారు మీరు వంశీని. యూ వాచ్ అవుట్ ఫర్ దాట్ బాయ్. వెరీ ఎంటర్టైనింగ్, వెరీ ఎంగేజింగ్. అండ్ ఎక్కడో ఏదో చూసేసి ఇంకేదో చేయకుండా మన తెలుగు ప్రేక్షకులకి ఏది నచ్చుతుంది, ఏది కనెక్ట్ అవ్వగలుగుతారు అని చాలా పాయింట్స్ ఉన్నాయన్నమాట. అండ్ దెన్ అఫ్ కోర్స్ when Teja came on to the set, ఆయన అతి తక్కువగా మాట్లాడతారు కానీ చేయిస్తారు అందరి చేత. జోక్స్ అపార్ట్, బట్ రియలీ ఇంత క్వైట్గా ఉన్నారు. ఇంత పెద్ద సిరీస్ ఎలా తీస్తారా? నేను చాలా జోక్లు వేసాను ప్రసాద్ గారితో, సరే మ్యాగ్నమ్ ఆపస్ ఇంత తక్కువలో ఎలా చేయగలుగుతారు అని. బట్ ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్ అండ్ షాక్డ్. అనుకున్నట్టు తీస్తూ రాత్రింబగళ్ళు కష్టపడుతూ ఒక్కొక్క గెటప్ గంటలు సేపు తీసుకుంటూ ఎవ్రీబడి డెలివర్డ్ ఆన్ టైమ్. సో అంత నచ్చినప్పుడు నాకు ఇది నేను ఎప్పుడూ చేయలేదు ఈ క్యారెక్టర్. చాలా భయం వేసింది. బికాజ్ ఇక్కడ నేను తుమ్మినా దగ్గినా మా నాన్న పేరు మా తమ్ముళ్ళ పేరు అటాచ్ చేస్తుంటారు. నన్ను నేనుగా మర్చిపోయాను అనమాట. బికాజ్ ఇట్స్ ఆల్వేస్ ఐ హ్యావ్ టు లుక్ త్రూ దేర్ మొరాలిటీ. నేను అవన్నీ పక్కన పెట్టి ఇంత మంచి స్క్రిప్ట్, ఇంత మంచి ప్రొడక్షన్ కంపెనీ, ఇంత మంచి డైరెక్టర్, రైటర్, జస్ట్ ఓన్లీ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఆలోచించాను అనమాట ఈ సిరీస్కి. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ ఐ డిడ్. బికాజ్ సీరియస్ సీన్స్లో కూడా ఐ హ్యాడ్ ద మోస్ట్ ఫన్. దెర్ వాజ్ అ లాట్. జ్వాలాకి చాలా క్యారెక్టర్ ఉన్నింది టు ప్లే విత్. ఆడుకోవడం దగ్గర నుంచి, భయపెట్టడం దగ్గర నుంచి, విఎఫ్ఎక్స్ హెవీ సీన్స్ దగ్గర నుంచి, ఇట్ వాజ్ అ రియలీ రియలీ ఎక్సైటింగ్ టైం. ఇంకొక క్వశ్చన్ అండి, అంటే ఇప్పుడే చెప్పారు మా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయాలి అని. నేను చెప్పలేదు. ఫ్యామిలీ అంటే బయట వచ్చి ట్రోల్స్ గురించి వాటి గురించి మాట్లాడుతున్నాం. అంటే సోషల్ మీడియాలో బాగా అంటే వీ రెస్పెక్ట్ జర్నలిస్ట్ కానీ కమ్యూనిటీ కానీ అందరూ వీ రెస్పెక్ట్ ద మంచు ఫ్యామిలీ. బట్ ట్రోల్స్ ఉన్నాయి కొంచెం. అంటే మీది ఫ్యామిలీలో ఎవరు చిన్నది వచ్చినా సరే దాన్ని రివర్స్లో చేస్తుంటారు, ఎక్కువ ట్రోల్స్ చేస్తుంటారు. సో సోషల్ మీడియా మీద మీ ఒపీనియన్ ఏంటి, వాళ్ళ మీద ఏంటి? ఏమండి, యూ కాంట్ డూ విత్ ఇట్, యూ కాంట్ డూ విదౌట్ ఇట్. లైఫ్ ఎలా ముందుకెళ్తుందో దాన్ని అర్థం చేసుకుంటూ వెళ్ళడమే కరెక్ట్. నేను నా కెరియర్ స్టార్ట్ చేసిందే దీంట్లో, టెలివిజన్లో అని. అండ్ సో నేను బిగినింగ్ నుంచి ఐ వాజ్ ఓపెన్. బిగినింగ్ చాలా హర్ట్ అయ్యేదాన్ని. బికాజ్ నేను ఇండస్ట్రీ అమ్మాయిని, నేను మీ బిడ్డని, నేను బయట నుంచి వచ్చిందాన్ని కాదు. నన్ను ఇంకా పూల్లో పెట్టుకొని చూసుకుంటారు అనుకున్నా. ఇంత కఠినంగా ఉంటారు జనాలను మట్టుకుని నేను అనుకోలేదు. మెడ్రాస్లో ఉన్నప్పుడు మాకు ఇది లేదు. బట్ అప్పుడు సోషల్ మీడియా కూడా లేదు. పొలిటికల్గా ఉండడం మాకు రాదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. నచ్చిన వాళ్ళు అభిమానులు ఉన్నారు, నచ్చిన వాళ్ళది కష్టం. సో ఎట్టయినా దే ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. నో, దట్ ఈస్ వాట్ మ్యాటర్స్. ఇది ఓపెన్ అంటారా, లేదు అంటే ఒక ఆర్గనైజ్డ్ ఏదైనా చేస్తున్నారు అంటారా? అంత ఆలోచన కూడా నేను పెట్టనండి బాబు. అంత ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసే మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరు లేరు. నాకున్న వాళ్ళందరూ ఫ్రెండ్సే. ఒక రానా దగ్గర నుంచి, బన్నీ దగ్గర నుంచి, చరణ్ దగ్గర నుంచి, తారక్ దగ్గర నుంచి, వాళ్ళ డాడీసు, వాళ్ళ అంకుల్సు, ఆంటీసు, మేమందరం కలిసి పెరిగిన వాళ్ళం. సో ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ దట్. ఫ్యాన్స్లో ఉండొచ్చేమో అలా, బట్ మేము బాగానే ఉంటాం కాబట్టి నాకు ఇది చాలు. ఇంట్లో బాగుంటే చాలు నాకు. ఆల్ ది బెస్ట్.